వెనకటి కాలంలో ఏది తినాలనున్నా అప్పుడే వండుకొని ఉడుకుడుకు తినేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగేసరికి అన్నీ మారినాయి. ఏది కావాలన్నా దుకాణాలల్లో ముందే చేసి ఫ్రోజన్ ఫుడ్స్ అని అమ్ముతారు. పెయ్యి బరువై టైం లేక చాలా మంది అవిటికే అలవాటు పడ్డారు. ఇగో అసొంటోళ్ళంతా ఈ వార్త తప్పకుండా చూడాల్సిందే. ఎవరు దీని మేనేజ్మెంట్? మీరేనా మేనేజర్? ఎక్స్పైర్ డేట్ ఏమో 2026 వరకు ఉంది, కానీ అప్పుడే ఇది ఫంగస్ వచ్చింది. ఇట్లా బూజు పట్టింది, ఎట్లా తిని ఎట్లా కావాలి పబ్లిక్ ఏంది రిలయన్స్ వాళ్ళది అరాచకం ఏంది కథ ఏంది? మీరు అసలు ఏమైనా చూస్తున్నారా, పట్టించుకుంటున్నారా? ఇంతకు కస్టమర్లు ఇట్లాంటివి కొని ఏం కావాలి? ఫుడ్ కలెక్టర్ ఏడు ఉన్నాడు, ఫుడ్ ఇన్స్పెక్టర్ కంప్లీట్ చేస్తాం మేము. ఇంకొకటి అప్పుడే పురుగులు ఎక్కడ పౌడర్ ఇది కింద 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 నయం. మీరు చెప్పినారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే మొదలు ఎక్కబోతుండ్రు, అప్పటికే చెప్పలేరు. చెప్పకముందే వీడియో తీసి మీరు వచ్చినాక మళ్ళా వీడియో తీసి కానొస్తున్నాయా కింద ఏం బారేసిర్రో? ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి కవర్ ఇప్పి చూపిస్తుండగా చూసిర్రా ఎంత చక్కదనంగా ఉన్నాయో. అవేంటియా అని గుడ్లు అప్పగిచ్చి చూస్తుర్రా? అవే మీరంతా నోర్లు పెట్టి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తుంటారుగా. గా పిజ్జాలే. పొద్దున లేచిన కాడికెళ్ళి పండే రాత్రి దాకా చాలా మంది వీటినే తింటుంటారు. అందుకే వీటికి బాగా గిరాకీ పెరిగి ముందుగానే తయారు చేసి వీటిని చల్లా ఫ్రిడ్జ్లలో పెట్టి స్టోర్ చేసి అమ్ముతున్నారు. అట్లా స్టోర్ చేసి డేట్ అయిపోయినా కూడా చూసుకోకుండా అట్లనే పెట్టి అమ్ముతున్నారట వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ మార్ట్ల. ఇట్లనే మార్ట్లకు వచ్చిన కస్టమర్ ఒకరు, గిది కథ సార్, అవన్నీ డేట్ ఒడిచిపోయినాయి, మీరు చూసుకోరా, అట్లా ఎట్లా అమ్ముతారు? తెలియని వాళ్ళు అట్లనే కొనుక్కపోయి వండుకొని తింటే ఏంది పరిస్థితి? చిన్న పిల్లలు కూడా తింటారు అని నిలదీస్తే ఓనర్ సాబు జర ఎక్కువ తక్కువ సమాధానం చెప్పిండట. ఇక సీదా కస్టమర్ పోయి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి చెకింగులు చేస్తే ఖాతా మొత్తం బయటపడ్డది. ఈ కుళ్ళిపోయిన అమ్మి మీరు ఎవరి పానాలు తీద్దాం అనుకుంటారు? చల్ మూసేయర్రా షాప్ని అని తాళమేసిర్రట కొన్నొద్దులకు. మరి ఇప్పటిదాకా కస్టమర్తో నోటికొచ్చినట్టు మాట్లాడింది కదా యజమాని, మరి దీనికేం సమాధానం చెప్తాడో చూద్దాం. గిందుకే మా నోర్లు నొయ్యంగా మీకు చెప్తానే ఉంటాం, ఏది పడితే అది దీన్ని పానాల మీదకి తెచ్చుకోకమని. ఇంటారా? ఇనరు. జర ఇది చూసినాకనైనా మారుర్రి. జర్ర ఆలస్యమైనా సరే అప్పటిదప్పుడు వండుకొని తినుర్రి. గిసొంటి మాత్రం తినకుర్రి. అనవసరంగా పైసలు ఖరాబు, పానాలు ఖరాబు. యాది పెట్టుకోర్రి. పైలమ్మలా ఏమంటున్నాం? కోడలకు నీతులు చెప్పి అత్తేదో చేసిందట. హాగో అట్లనే ఉన్నది మన సర్కారు వాళ్ళ తీరు కూడా. వారం 10 దినాల సంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోళ్ళ పనితనం పట్టే కార్యం ముంగటేసుకుంది కదా. అందులో పెద్దోళ్ళ పేర్లే బయటకు వచ్చినాయి, కేసులు కూడా నడుస్తున్నాయి. అంత మంచి పని చేసిరు అని సర్కార్ను మెచ్చుకునే లోపట్నే గీ కథ బయటపడ్డది. ఇక అదేందో మీరే చూడరాదు రే. బయట లోపట డోర్లకు అద్దాలకు కిటికీలకు అని తేడానేలే. ఏడ జాగ దొరుకుతాడ ముద్దుగా అంటబెట్టిరుగా పోస్టర్లు. ఇంతకు అవేంటి అని చూస్తుర్రా? ఇంకేంటి బెట్టింగ్ యాపులు. ఇప్పటిదాకా పైసల కోసం కక్కుర్తిపడి సెలబ్రిటీలు మంది బతుకులను ఆగం చేస్తుర్రు. వాళ్ళ కథ ఎట్లకైనా ఒడసగొట్టాలి అని అరెస్టులు కేసులు అనుకుంటా గాయ గత్తరి చేస్తురు కదా సర్కారు వాళ్ళు. మరి ఈ మెట్రో సంగతి ఏందన్నట్టు? హైదరాబాద్ మెట్రోలా కక్కుర్తివాడి బెట్టింగ్ యాడ్స్ను ఎంత ఓపెన్గా ప్రమోషన్ చేస్తుందో చూసిర్రా? సోషల్ మీడియా అంటే పలానా సెలబ్రిటీలను ఫాలో అయ్యేటోళ్ళే వాళ్ళ వీడియోలు చూస్తారు కావచ్చు, కానీ మెట్రో అంటే దినం ఎంతమంది ప్రయాణం చేస్తుంటారు ఏం కథ? మళ్ళీ ఇవి కానొస్తలేవా సర్కార్కు? మళ్ళీ కానరాకుండా ఏడ్నో ఓ మూల కంటేసిరంటే ఏదన్నా అనొచ్చు, కానీ మెట్రో ట్రైన్ నిండా గవ్వే పోస్టర్లు. మరి ఈ సంగతి ఆఫీసర్లకు సర్కారు వాళ్ళకు తెలుసా? ఒకవేళ తెలిస్తే చూసి చూడనట్టు ఇడ్చబెడుతుర్రా, లేకుంటే తెలియనట్టు యాక్టింగ్ చేస్తుర్రా అన్న సంగతి మనకు తెలియదు, కానీ బాజాప్తా ఎంత గట్టిగా హైదరాబాద్ మెట్రో వాళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తుర్రో అందరం చూస్తూనే ఉన్నాం. ఈ ముచ్చటెరికైన జనాలు ఉత్తగుక్కుంటారా? అంత హడావుడి చేసి సెలబ్రిటీలను ఎట్లయితే కేసులు బుక్ చేసి అరెస్టులు చేస్తుర్రో ఈ మెట్రో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోర్రి.
ఓ రీతున్న సర్కార్ అన్నాక అందరిని సమానంగా చూడాలి, అంతేగాని మన సోమవారం మంది మంగళవారం అంటే చూసుకుంటూ ఊకోలేవ్వలు అని వార్నింగ్లు ఇస్తుర్రు. ఇదంతా పక్కన పెడితే చెప్పేటోడు ఏదైనా చెప్తాడు, కానీ మన తెలివి మనకు ఉండాలి. ఓరు పోరలు అడ్డమైన యాపులు వాడి మీ పానాల మీదకి తెచ్చుకోకుర్రి, ఏదైనా ఉల్టా పల్టా అయితే మనమే ఏడవాలి అని పెద్ద మనుషులు సలహాలు ఇస్తుర్రు. ఏందో ఏమో పొర్రి.